గల్లీలో గత్తర రేపుతో ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఢిల్లీని సైతం టచ్ చేసింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అని ఎన్ఎం శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. ఇది విక్టిమ్ కమ్ వకీల్ సాబ్ గా తన స్టైల్ లాజిక్ లాగానే లాగారు రఘునందన్ రావు. బాత్ బహుత్ గంభీర్ హై. ఇంత చేస్తున్న విషయము సెంట్రల్లో కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉంటే మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూడా కొన్ని వ్యక్తుల మీద ట్యాపింగ్ చేస్తున్నారు కదా, మరి వాళ్లకు ఏమాత్రం కూడా ఒప్పందలేదా? వీరు ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ తెలంగాణలో పెడుతున్న విషయం మోడీ గారికి అమిత్ షా గారికి తెలవకుండా పోయిందా? అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి వివేకంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరు అనే చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు, మర్చిపోయింటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, వారి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిర్రా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఏ రోజు కొన్నారు? ఏ కంపెనీ నుంచి కొన్నారు? ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు? దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని, రఘునందన్ రావుగా ఒక వకీల్గా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా, చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.